సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన రాకముందే రాజోలు రాజనగరం సీట్లలో తాము పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన గోదావరి తీరంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇదే ప్రాంతంలోని మండపేటలో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్ గా జనసేనాని ప్రకటన చేయడంతో పొత్తు పార్టీల మధ్య కొత్త చిచ్చు వచ్చినట్లయింది. గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం, ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్న ప్రకటనలు చేయడం, మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండడం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతోంది? టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్విస్ట్ తో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కదలి రా సభలో మండపేటలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు చేసిన ప్రకటనతో జనసేనానిపై ఒత్తిడి పెరిగింది. పొత్తు ధర్మం విస్మరించి చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటన చేయడంపై జనసేనలో అసంతృప్తి పెల్లుబుకింది. ఇది పసిగట్టిన జనసేనాని పవన్ పొత్తుల్లో చిన్న భేదాభిప్రాయాలు రావడం సహజమే అని చెబుతూ తనపై ఒత్తిడి తగ్గించుకోవడానికి 2 నియోజకవర్గాల్లో తాము పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ ప్రకటనను టీడీపీ స్వాగతించింది. అంటే సీట్ల సర్దుబాటులో ఈ 2 సీట్లు జనసేనకు వదిలేసేందుకు టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయం స్పష్టమైంది. అయితే జనసేన బలంగా ఉన్న గోదావరి జిల్లాలో మరిన్ని చోట్ల పోటీ చేస్తామని ప్రకటించాలని పవన్ పై ఆ పార్టీ క్యాడర్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటుపై వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నాయి. 2 పార్టీల అధినేతలు పలు సందర్భాల్లో భేటీ అయి ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై చర్చించారు. అయితే ఇంతవరకు సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన విడుదల కాకపోవడం, ఎన్నికలు సమీపిస్తున్నందున జనసేన సీట్లపై స్పష్టత కావాలంటూ ఆ పార్టీ క్యాడర్ నుంచి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో 2 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు జనసేనాని. అయితే ఈ 2 ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండడంతో ఇంకా ఆ పార్టీ పోటీ చేసే స్థానాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 3 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తోంది జనసేన. రాష్ట్రంలో జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న జిల్లాగా తూర్పు గోదావరిని పరిగణిస్తున్నారు. టీడీపీ కూడా ఎక్కువ సీట్లను ఈ జిల్లా నుంచే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. అలా అని జనసేన అడిగిన 3 నియోజకవర్గాలు కాకుండా ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల్లో టీడీపీ జనసేనకు ఆఫర్ చేస్తున్న నియోజకవర్గాలపై విస్తృత చర్చ జరుగుతోంది. కాపు ఓట్లు ఎక్కువగా ఉండే కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ నియోజకవర్గాలను జనసేన ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్ను రంగంలోకి దింపనున్నారు అని ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి ఉండగా జనసేన కూడా ఆ సీటును అడుగుతూ ఉండడంతో ఇరు పార్టీల్లో ఓ రకమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడను పార్టీలో చేర్చుకుని ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది జనసేన. మరోవైపు ఈ 3 సీట్లలో ఏ 2 ఇవ్వాలన్న దానిపై టీడీపీలో తర్జన భర్జన ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను తప్పిస్తే క్షత్రియ సామాజిక వర్గానికి జిల్లాలో మరో సీటు కేటాయించాలి. ఆ సామాజిక వర్గం నుంచి వర్మతో పాటు ముమ్మడి వరంలో మాజీ ఎమ్మెల్యే బుచ్చిరాజుకు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సీటు కూడా జనసేన లిస్టులో ఉండడంతో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఇదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ 3 సీట్లు ఆశిస్తోంది జనసేన. ఇందులో రాజోలు నుంచి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ సీటును ఆ పార్టీలో 3 నేతలు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొంతు రాజేశ్వరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ దేవా వరప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాల్సి ఉంది. ఇక జనసేన ఆశిస్తున్న మరో నియోజకవర్గం ముమ్మడివరం. ఈ సీటుకు కాకినాడ జిల్లాలో కేటాయించే సీటుతో లింకు ఉండడంతో ముమ్మడివరం కాకుండా మరో సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ సీటు ఏంటన్నది స్పష్టత రావడం లేదు.
ఒకవేళ రాజోలుతో పాటు ముమ్మడివరం కూడా జనసేనకు కేటాయిస్తే పిఠాపురం జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజానగరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలను జనసేన ఆశిస్తోంది. రాజానగరం జనరల్ సీట్ కాగా నిడదవోలు, కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ స్థానాలు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తాను అని ప్రకటించడం, దానికి టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణకు లైన్ క్లియర్ అయినట్లే. మిగిలిన 2 సీట్లలో ఏ సీటును పొత్తుల్లో ఫైనల్ చేస్తారో చూడాల్సి ఉంది. ఇవి కాకుండా రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట సీట్లను జనసేన ఆశిస్తోంది. ఈ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కానీ జనసేన అధిష్టానం మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలో 6 నుంచి 8 స్థానాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్థానాల కోసమే ఎక్కువగా పట్టుపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఎలా స్పందిస్తుంది, ఏ సీట్లను జనసేనకు విడిచిపెడుతుందనేదే గోదావరి తీరంలో ఉత్కంఠకు గురి చేస్తోంది.